మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన ముందు గజ్జల గంగాధర్. దాదాపు ప్రస్తుత తరుణంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమే సాధించడమే గగనమైపోయింది. అటువంటి తరుణంలో ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు గజ్జల గంగాధర్. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామానికి చెందిన గజ్జల గంగాధర్ మనతో ఉన్నారు. దాదాపు గజ్జల గంగాధర్ గత 2018లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన గ్రూప్ డి ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. దాంతో పాటు ఇటు టీజీటీ తెలంగాణ మోడల్ స్కూల్ సంబంధించి టీజీటీ ఉద్యోగం సాధించారు. తర్వాత గురుకులాల్లో జేఎల్ ఉద్యోగం సాధించారు. తర్వాత డిఎల్ ఉద్యోగం కూడా సాధించారు. ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలను గంగాధర్ సాధించారు. గంగాధర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ కుటుంబ నేపథ్యం ఎలా మొదలైంది, ఎట్లా సాధించారు? మీరు అంటే ఉద్యోగం అంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నారని చెప్పారు. ఎలా మీ విద్యాభ్యాసం మొదలైంది? నమస్కారం సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో నా పేరు గజ్జల గంగాధర్ సార్. నేను విద్యాభ్యాసం మొత్తము ప్రభుత్వ విద్యాలయాల్లో జరిగింది. నా స్కూలింగ్ మొత్తము ఇక్కడ మద్నూరులో, అలాగే డిగ్రీ అండ్ ఇంటర్ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్లో జరిగింది. దాని తర్వాత పీజీ కోసం నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను. ఒక జాబ్ కొట్టాలనే, గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఒక పట్టుదలతోటి చదవడం జరిగింది. 2018 నుంచి నేను ఇదే జాబ్ కోసం ట్రై చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగం ఎలాగైనా సాధించాలనే ఒక సంకల్పంతో నేను ఇట్లా ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఇది నా కోరికతో పాటు మా తల్లిదండ్రుల కోరిక కూడా. సో ఇట్లా ఒక 4-5 ఇయర్స్ ప్రిపరేషన్ తర్వాత నేను రీసెంట్గా గురుకుల జాబ్స్ సాధించడం జరిగింది. సో ఏకంగా 4 జాబ్స్ టీజీటీ, పీజీటీ, జేఎల్ అండ్ డిగ్రీ లెక్చరర్ కూడా నాకు రావడం జరిగింది. అంటే మీరు ఒక సన్నకారు రైతు కుటుంబంలో పుట్టి పని చేసుకుంటూ మీరు ఎట్లా చదువుకున్నారు? అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు చెప్తున్నారు. అంటే ఎట్లా, అంటే ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో దాదాపు కాన్వెంట్లో చదువుకునే వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. అటువంటిది ఒక పని చేసుకుంటూ మీరు రైతు కుటుంబంలో, అంటే చిన్న సన్నకారు కుటుంబంలో పుట్టి మీరు ఇంత చదువు గొప్పగా అంటే ఎలా సాధించారు మీరు ఉద్యోగాన్ని? వాస్తవంగా మాది కొంచెం పేదరికంతో కూడుకున్నటువంటి కుటుంబం సార్. సో కాన్వెంట్ స్కూల్ పోవడం కానీ, ప్రైవేట్ విద్యను అందుకునే స్థాయిలో లేకపోవడం వల్ల మా తల్లిదండ్రులు ఏ స్కూలింగ్ అయినా లేకపోతే గవర్నమెంట్ కాలేజీలో చదివించడం జరిగింది. సో గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్లో నా గురువులు రామకృష్ణ, లేకపోతే మన సాయి మధుకర్ సార్, ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించడం ద్వారా నేను గవర్నమెంట్ కాలేజీలలో చదువుకోవడం జరిగింది. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంత గొప్ప స్థాయికి మీరు ఎదగడం పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు? స్కూలింగ్లో అయినా కూడా ప్రభుత్వ స్కూల్లో టీచర్లు బాగా హెల్ప్ చేసేది నాకు. సో చదువుతున్నాడు ఈ విద్యార్థి అని చెప్పి ప్రోత్సహించడం వల్ల, అలాగే ఇంటర్మీడియట్లో కూడా మంచి గురువులు దొరకడం వల్ల, సో వాళ్ళే ప్రమోషన్ ద్వారా డిగ్రీకి వచ్చిన తర్వాత నేను ఇంటర్మీడియట్లో, డిగ్రీలో నాకు సేమ్ గురువులు బోధించారు. సో వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను ముందుకెళ్తూ, అలాగే ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఫిజిక్స్లో నాకు జేఎల్, డిఎల్ రావడం జరిగింది. సో దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో నాకు బాగా హెల్ప్ చేసిరు అన్నట్టు. మేము స్కూలింగ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ టీచర్ శ్రీనివాస్ సారు ఈజ్ అ బెస్ట్ ఫ్యాకల్టీ. సో తను నాకు ముందు దాని మీద ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేసింది. దాని తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత రామకృష్ణ సార్. సో నేను అప్పుడు అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ కాలేజీలలో జాయిన్ అవుతున్నారు. సో నేను ఒక్కరిని ఫ్రమ్ 72 మెంబర్స్ ఇన్ మై స్కూలింగ్, నేను ఒక్కరిని గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అయినా. సో దాని ద్వారా సార్ గుర్తించి నువ్వు బాగా చదువుతున్నావు అని చెప్పి, తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత కిరణ్ సార్ నాకు బాగా హెల్ప్ చేసిండు. సో అట్లా నేను అక్కడి నుండి యూనివర్సిటీకి పోయినాను. సో యూనివర్సిటీకి పోయిన తర్వాత అక్కడ ఉన్న నేపథ్యం, గవర్నమెంట్ జాబులు కొట్టాలి, మనోళ్ళు కొంచెం మధ్యతరగతి కుటుంబం నుంచి కొంచెం ఎదగాలంటే చదువు అనేది ఒక ముఖ్యమైన అంశము. సో మనం గవర్నమెంట్ జాబ్ ద్వారానే కొంచెం ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతాం అనే ఒక ఆలోచనతోటి సో ఇట్లా ఈ వైపు రావడం జరిగింది. మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంది? అంటే మీ దాదాపు సన్నకారు రైతు కుటుంబం. రైతు కుటుంబం సార్. మా నాన్న వ్యవసాయం చేస్తారు. మా అమ్మ కూడా కొన్ని రోజులు కూలి పని పోతుండే. ఇప్పుడు ఆరోగ్యరీత్యా దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి అమ్మ ఇంటి దగ్గరనే ఉంటుంది. సో నేను మా తల్లిదండ్రులకు వ్యవసాయం పట్ల కూడా కొంత చేదోడు వాదోడుగా ఉంటూ ఇట్లా ప్రిపేర్ అవుతూ ఈ విధంగా సాధించడం జరిగింది సార్. ఇప్పుడున్న యువతకు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఉద్యోగం సాధించడంలో ఎలా ప్రిపేర్ అవుతే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందొచ్చు అనే దాని మీద మీరు ఏమంటారు?
ప్రభుత్వ ఉద్యోగం ప్రిపేర్ అవ్వడం అనేది ఈ రోజుల్లో కొంతవరకు అయితే సవాల్తో కూడుకున్న విషయమే. కాకపోతే మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దాని మీద కన్సిస్టెన్సీ, పట్టుదల అనేది తప్పకుండా అవసరం. నోటిఫికేషన్లు అనేటివి వెంటనే రావు. దాని మీద కొంచెం పట్టుదలతోటి సాధించాలనే సంకల్పంతోటి కొంచెం ఓపికగా చదువుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తది. దాన్ని మనం సాధించగలుగుతాము. కాకపోతే ఏంటంటే పేదరికం అడ్డొచ్చినా కూడా మనం ఏదో ఒక విధంగా దాన్ని ఎదుర్కొంటూ ఏదో ఒక విధంగా మనం కొంత ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ వివిధ రకాల జాబ్స్ ద్వారా, ప్రైవేట్ జాబ్స్ ద్వారా చేస్తూ మనం ఏదో విధంగా మన కుటుంబాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలనంటే చదువు, ఉద్యోగం అనేది కంపల్సరీ. సో, ఆ విధంగా కొంచెం సాధించాలనే పట్టుదలతోటి ముందుకెళ్తే ఖచ్చితంగా జాబ్స్ సాధించొచ్చు. అంటే ఎక్కడుండి ప్రిపేర్ అయ్యారు? అంటే ఇప్పటికి దాదాపు మీరు అంటే చాలా ఏళ్ల నుంచి అంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నట్టు తెలిసింది. అంటే ఎక్కడ హైదరాబాద్‌లో ఉన్నారా? లేకపోతే గ్రామంలో ఉండి అంటే ఇటు వ్యవసాయ పనులు చేస్తూ మీరు చదువుకున్నారా? నేను కంప్లీట్‌గా డిగ్రీ వరకు జగిత్యాలలోనే కంప్లీట్ చేసిన మొత్తం డిగ్రీ వరకు. దాని తర్వాత నేను మాస్టర్స్ కోసం ఎంఎస్‌సి ఫిజిక్స్ చేయడం కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఎళ్ళినప్పుడు అక్కడున్న మన మధ్యతరగతి జీవితాలు కావచ్చు, కొంచెం ఇట్లా మనలాంటి పేద విద్యార్థులు కొంచెం ముందుకెళ్ళాలంటే జాబ్స్ కొట్టాలి, చదవాలి అనే ఉద్దేశంతోటి అక్కడి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు దాదాపు మీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మద్దునూరు గ్రామంలో ఉండి మీ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యారా? లేకపోతే క్యాంపస్‌లో ప్రిపేర్ అయ్యారా? ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి నా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది సార్. ఒక 1 ఇయర్ వరకు నేను అక్కడున్న సామాజిక అంశాలని, కొంతవరకు ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌లో కూడా పనిచేసినాను. దాని తర్వాత జాబ్ కొట్టాలనే ఉద్దేశంతోటి 2018లో కొంత కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత నేను పీజీ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయినాను ఒక 1½ ఇయర్ దాకా. సో, లాక్‌డౌన్ కన్నా ముందు ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యి, లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్‌కెళ్ళి కొన్ని రోజులు ప్రిపేర్ అయినాను. సో, కొన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా అప్పుడప్పుడు నేను ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ అయ్యేది. కానీ లాస్ట్‌కి జాబ్స్ పడ్డ తర్వాత ఎలాగైనా సాధించాలనే ఉద్దేశంతోటి ఒక అట్మాస్ఫియర్, చదువుకునే ఎన్వైర్న్‌మెంట్ ఉండాలని చెప్పి నేను క్యాంపస్‌కి వెళ్ళిపోయినా సార్ మళ్ళీ. క్యాంపస్‌లో కూడా మీరు జానపద గేయాల్లో చాలా రాణించారని చెప్పి తెలుస్తుంది. అంటే మీరు అంటే ఏ విధంగా జానపద గేయాలంటే పాడేవారా? లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ అటువంటివి తీశారా? ఎస్ సార్. కొంచెం నాకు పాటల పట్ల గాని, ఆ పోయెట్రీ పట్ల, కవిత్వము, ఈ కవుల పట్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. సో, అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఆ బుక్స్ చదవడము, అట్లా అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా నాకు కొంచెం అది నాకు ఇష్టంగా నేను కొన్ని సాంగ్స్ రాయడం కూడా జరిగింది. తర్వాత అప్పుడప్పుడు పాడుతుండేది. స్కూల్ లెవెల్‌లో అయినా, డిగ్రీ, ఇంటర్మీడియేట్‌లో అయినా గానీ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్‌లో కూడా పాల్గొన్నాను. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా సెంటినరీ సెలబ్రేషన్స్ అప్పుడు ఒక సాంగ్ రాయడము, అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. సో, అట్లా నేను కొంతవరకు మా ఫ్రెండ్స్‌కి పాట ద్వారా కూడా పరిచయం ఉన్న వ్యక్తిని. సో, తర్వాత ఈ జాబ్స్‌కు రావడం వల్ల కొంతవరకు దాన్ని పక్కకెట్టి ఈ విధంగా జాబ్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. మీతో పాటు ఎంఎస్‌సి ఫిజిక్స్ చేశా అంటున్నారు గదా! క్యాంపస్‌లో ఉండి. అంటే మీతో పాటు ఇప్పటికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమంది సాధించారనుకుంటున్నారు మీరు? కొన్ని వందల మంది, వేల మంది ప్రిపేర్ అవుతా ఉంటారు గవర్నమెంట్ జాబ్స్‌కి. కానీ అది సాధ్యమయ్యేది కొంతమందికి మాత్రమే. దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటవి. అది దానికి సంబంధించి కొన్ని రిజర్వేషన్ సిస్టమ్స్ గావచ్చు, ఆర్థిక పరిస్థితులు గావచ్చు, ఆరోగ్యరీత్యా గావచ్చు, కొన్నిసార్లు మనం బాగా ప్రిపేర్ అయినా గూడా కొన్నిసార్లు రాకపోవచ్చు. సో, అది వివిధ రకాల అంశాల మీద ఆధారపడి ఉంటది. కాపోతే చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యిర్రు. సో, అందులో నేనొక్కడిని. మన డిస్ట్రిక్ట్ నుంచి, జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి ఫిజిక్స్ డిపార్ట్మెంట్‌లో ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. సో, అందులో నేనొక్కడిని. సో, దాని పట్ల నాకు కొంచెం హ్యాపీగుంది. ఇంట్లో పేరెంట్స్ గానీ, బయట ఫ్రెండ్స్ గానీ ఏమంటున్నారు? అంటే ఎటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? మీ 5 ఉద్యోగాలు సాధించారని? చాలా హ్యాపీగున్నారు. ముఖ్యంగా మా తల్లిదండ్రులైతే చాలా హ్యాపీగున్నారు. ఎందుకంటే పేద కుటుంబం. చిన్నప్పటి నుంచి వాళ్ళు గూడా చాలా కష్టపడి ఎలాగైనా మా కొడుకు ఏదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశంతోటి సో, వాళ్ళు యాక్చువల్లీ నిరక్షరాస్యులు. మా కొడుకు ఎలాగైనా చదువుకోవాలి, చాలా గొప్ప వ్యక్తి కావాలని కష్టపడి నన్ను చదివించిర్రు. సో, జాబ్ వచ్చిన తర్వాత నాకంటే ఎక్కువ ఆనందం వాళ్ళ కళ్ళల్లో నేను చూసినాను. సో, అట్లాగే మా మా కజిన్ గంగరాజం ఆయన గూడా నాకు చాలా హెల్ప్ చేసిర్రు. మా తల్లిదండ్రులు ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ. సో, తను తోడుండి నేను అక్కడ చదువుకున్నప్పుడు ఇక్కడ
తను బాగా చూసుకునేది. సో అట్లా నా కుటుంబ సభ్యులైనా, నా ఫ్రెండ్స్ దగ్గరుండి ప్రిపేర్ అయినప్పుడు నన్ను బాగా ఎంకరేజ్ చేసేది వీళ్ళందరూ. అలాగే గురువులు ముఖ్యంగా నాకు వచ్చినప్పుడు నా తల్లిదండ్రుల్లో, గురువుల్లో నేను ఎక్కువ సంతోషాన్ని చూసినాను. సో వాళ్ళు ఆనందపడడం కూడా నాకు కొన్ని కొన్ని రేట్ల ఆనందాన్ని ఇచ్చింది. అంటే మీ ఆర్థిక పరిస్థితులు పూర్తి పేదరికంలో ఉందని చెప్తున్నారు కదా. అంటే ఎటువంటి మీకు అంటే చదువుకోవడానికి అంటే మీకు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? అంటే మీకు అంటే ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళా? లేకపోతే మీరే ఓన్‌గా ఏమైనా ప్రైవేట్‌గా జాబ్ చేసుకునే వాళ్ళా? కొంతవరకు మా తల్లిదండ్రులు చాలా కష్టపడి వ్యవసాయం చేస్తూ మా నాన్న పంపిన డబ్బులతోటి నేను కొన్ని రోజులు చదువుకున్నాను. తర్వాత మధ్యలో కొంత ఆర్థిక పరిస్థితులు బాలేక నేను కూడా కొంతవరకు ఒక కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాను. సో అట్లా కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు తక్కువ ఉన్నా కూడా ఏదో రకంగా సర్దుకొని ఇంటికాంచెల్లి కొన్ని అప్పులు చేసైనా గానీ మా నాన్న పంపించడం ద్వారా నేను అట్లా వాళ్ళకొక నమ్మకం అన్నట్టు ఎలాగైనా సాధిస్తాడనే నమ్మకంతోటి నా మీద ఖర్చు చేసి ఇంతవరకు చదివించారు. సో వాళ్ళకు కూడా నేను రుణపడి ఉంటాను. ఇప్పుడు 4 ఉద్యోగాలు అంటే ఫస్ట్ ఒక రైల్వే డిపార్ట్మెంట్‌లో ఆర్ఆర్‌బీకి సంబంధించి గ్రూప్ డి జాబ్ వదిలిపెట్టారు. హ్మ్. ప్రస్తుతం 4 జాబులు మీరు చూజ్ చేసుకున్నారు. ఇది ఏ జాబ్‌లో అయితే మీరు ఎన్నుకోవాలనుకుంటున్నారు 4గిటిలో? రైల్వే జాబ్ నాకు లాస్ట్ ఇయర్ వచ్చింది. అంతకు ముందు పడ్డ నోటిఫికేషన్ మాత్రం 2019, 18 ఎండ్ ఆ టైంలో పడింది. కాకపోతే చాలా చాలా ఏళ్ళ తర్వాత అది రిజల్ట్ రావడం జరిగింది. సో అది ఈవెంట్స్ అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ ఉండి నేను పోలేకపోయినాను. దాని తర్వాత ఈ గురు క్లాసు పడడం వల్ల, గురు క్లాస్ ఎలిజిబిలిటీ ఉండడం వల్ల నేను అవన్నీ రాశాను. తర్వాత నాకు టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్. సో దాంట్లో మంచి పోస్ట్ డిగ్రీ లెక్చరర్ కాబట్టి నేను దాన్ని డిగ్రీ లెక్చరర్‌ని తీసుకుందాం అనుకుంటున్నా సార్. అలాట్‌మెంట్ లెటర్ తీసుకున్నారా? తీసుకున్నా సార్. అలాట్‌మెంట్ లెటర్స్ ఫస్ట్ పీజీటీ తీసుకున్నాను. తర్వాత రిమైనింగ్ మిగతావి తీసుకున్నాను. ఇందాక జానపద గేయాల మీద మక్కువ ఉందని చెప్పారు. దాదాపు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ జానపద గేయాల మీద దాదాపు ఎన్నో రాశారని చెప్పారు. మీకు ఎటువంటి మక్కువ ఉండే జానపద గేయాల మీద? జానపద గేయాల మీద ఇంట్రెస్ట్ ఉండే. కాకపోతే దానికంటే కూడా సామాజిక అంశాల మీద రాయడం బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను అప్పుడు ఒక ఉమెన్ ఎంపవర్‌మెంట్ మీద ఒకటి రాసినాను ఆ టైంలో నేను క్యాంపస్‌లో ఉన్నప్పుడు. తర్వాత సెంటినరీ సెలబ్రేషన్స్ అప్పుడు 100 ఏళ్ల ఉత్సవాలు జరుగుతున్నప్పుడు సో మన ఉస్మానియా యూనివర్సిటీ మీద కూడా ఒక పాట రాసి ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రెజెంట్ చేయడం జరిగింది. అంటే మీరు రాయడమేనా? పాడడం కూడా పాడతారా? పాడతాను సార్. ఒకటి పాడి వినిపిస్తారా మాకు? నేను ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ మీద రాసినటువంటి 100 ఏళ్ల చరిత్ర అప్పుడు ఉత్సవాలప్పుడు రాసినటువంటి సాంగ్ ఒకటి ఉంది. పాడండి. అదిగదిగో చూడరనా ఉస్మానియా, అది వీరులు విద్యార్థులకు కన్న తల్లిరా. అదిగదిగో చూడరనా ఉస్మానియా, అది తెలంగాణ చరిత్రకే మచ్చుతునకరా. నీ నీడ కోసం ఎందరో పోటీ పడతారు, నువ్వు నీడనిస్తే ప్రతిభను చాటుకుంటారు. నీ ఒడిలో నా ఎందరో మేధావులైతారు, లాయర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలైతారు. నీ ఒడిలోన పెరిగినట్టి వీరులెందరో, నీ ఒడిలోన పెరిగినట్టి వీరులెందరో, నీ ఒడిలోన ఒదిగిన రత్నాలు ఎందరో. అదిగదిగో అరే అరే, అదిగదిగో అరరరే, అదిగదిగో చూడరా నా ఉస్మానియా, అది వీరులు విద్యార్థులకు కన్న తల్లిరా. అదిగదిగో చూడరా నా ఉస్మానియా, అది తెలంగాణ చరిత్రకే మచ్చుతునకరా. నైజాముల నైపుణ్యం ఆర్ట్స్ కాలేజీ, విజ్ఞాన గనిమన మెయిన్ లైబ్రరీ, పచ్చని ప్రకృతి ల్యాండ్స్కేప్ రా, దాని పక్కనే ఉన్నది సైన్స్ కాలేజీ. అరే లాయర్లనిచ్చేటి లా కాలేజీ, అరే లాయర్లనిచ్చేటి లా కాలేజీ, ఇంజనీర్లనిచ్చే ఇంజనీరింగ్ కాలేజీ. అదిగదిగో అరే అరే, అదిగదిగో అరరరే, అదిగదిగో చూడరా నా ఉస్మానియా, అది తెలంగాణ చరిత్రకే మచ్చుతునకరా. ఉస్మానియా అందించిన నేతల చూడు, భారత ప్రధాని అయిన పివిని చూడు. ఉస్మానియా అందించిన వీరుల చూడు, వీరుడు మేధావి జార్జ్ రెడ్డిని చూడు. వందే మాతర ఉద్యమానికి ఊపిరైందిరా, వందే మాతర ఉద్యమానికి ఊపిరైందిరా, అది బి హాస్టల్ నుండే ప్రారంభమైందిరా. అదిగదిగో అరే అరే, అదిగదిగో అరరరే, అదిగదిగో చూడరా నా ఉస్మానియా, అది వీరులు విద్యార్థులకు కన్న తల్లిరా. ఇది రాస్తున్నప్పుడు ట్యూన్ ఆ పరంగా కొంచెం
మా సుద్దాల శ్రీనివాస్ అన్న అండ్ కరుణాకర్ అన్న హెల్ప్ చేసిరు. సో ఇది కొంచెం బాగా పర్ఫామ్ చేసినాం మేము ఇప్పుడు. విద్యతో పాటు దాదాపు చాలా బాగా పాడారు. దాదాపు కళారంగంలో కూడా మీరు చాలా రాణిస్తున్నారు. జానపద గేయాలంటే మీరు అంటే రాయడమే కాకుండా పాడడం కూడా స్టేజ్ మీద పాడేవారా? అప్పుడప్పుడు వాడేది సార్. ఎక్కువ సోషల్ ఇష్యూస్ మీద పాటలు పాడడం బాగా ఇంట్రెస్ట్. సూపర్. మీ మీ గ్రామంలో అంటే చాలా మంది ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు, దాదాపు టీజీటీ పీజీటీ ఉద్యోగాలు సాధించారు. అంటే మీతో అంటే మీ స్ఫూర్తి వాళ్ళకు ఉందా? అంటే కొత్తగా సాధించాలనుకున్న వాళ్ళకు? అంటే ప్రస్తుతానికి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా గ్రామాలలో ఎక్కువ చదవట్లేదు స్టూడెంట్స్ అండ్ యువకులు. సో నాకేమనిపించిందంటే కొంచెం గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనం విద్యలో ముందుకెళ్ళాలి. ఏ వర్క్ చేసినా కూడా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ తర్వాత మనం డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా సో ఎడ్యుకేషన్ అనేది తప్పకుండా అందించాలనే ఉద్దేశంతో కొంతవరకు ఇన్స్పైరింగ్ ఉంటుంది కూడా. దాదాపు మట్టిలో మాణిక్యం గంగాధర్ మనం చూడొచ్చు. దాదాపు అంటే 4 ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటికే సాధించి డిఎల్ అయితే ఎంచుకున్నారు. అంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా గంగాధర్ అయితే ఎంచుకున్నారు. దాదాపు మనం చూసుకున్నట్లయితే పూర్తి నిరుపేద కుటుంబం, అంటే స్థాయి దాదాపు తినడానికి కష్టమైన తరుణంలో, అంటే ఫ్యామిలీ కష్టంలో చిన్న అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా బీఈడితో సహా అన్ని ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇప్పుడు 5 ఉద్యోగాలు సాధించారు గంగాధర్. ఇది యూత్కి, ఇప్పుడున్న యూత్కి అయితే చాలా ఇన్స్పిరేషన్గా స్ఫూర్తిగా అయితే గంగాధర్ అయితే ఉన్నారు. వాస్తవంగా గవర్నమెంట్ స్కూల్లో అయినా గవర్నమెంట్ కాలేజీలలో అయినా చాలా మంచి విద్యను మనం పొందొచ్చు. గవర్నమెంట్ జాబ్స్ కొట్టడం కూడా అంత ఈజీ ప్రాసెసింగ్ కాదు. అక్కడున్న విద్యార్థులకు మంచి విద్య అందించాలంటే ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ ఫ్యాకల్టీస్ అనేటివి చాలా ఎమినెంట్ ఫ్యాకల్టీ, ఉత్తమ నైపుణ్యం కలిగిన తర్వాతనే వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్గా రాణించడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న మన గ్రామీణ ప్రాంతంలో ఉండే కొంత తల్లిదండ్రులు అయినా కూడా ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎక్కువ ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొంతవరకు స్టేటస్ పరంగా కావచ్చు, ఇంకొంచెం పక్క వాళ్ళు పంపిస్తున్నారు మనం కూడా పంపించాలనే ఉద్దేశంతో ఆర్థిక భారం అయినా కూడా వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. సో అట్లా పేదవాళ్ళు కూడా అట్లా ఆర్థిక భారం అయినా కూడా పంపించే పరిస్థితులు ఈ రోజులలో వచ్చినాయి. అట్లా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచిగా ఎడ్యుకేషన్ ఉంటుంది. సో మీరు గవర్నమెంట్ స్కూల్లో మనం పిల్లవాడిని ఏ విధంగా జరుగుతుంది ఎడ్యుకేషన్ అనేది కూడా మన టీచర్లను అడగచ్చు. మీరు అట్లా తెలుసుకోండి. అట్లా కాకుండా ప్రైవేట్ స్కూల్లోకి పంపించిన ఆర్థిక భారాన్ని నెత్తి మీద వేసుకోవడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలైనా గవర్నమెంట్ స్కూల్స్ అయినా చాలా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి మాలాంటి టీచర్లని అండ్ ఉపాధ్యాయులని రిక్రూట్ చేసుకుంటుంది. సో అట్లా విద్యార్థులు లేకపోవడం వల్ల కూడా కొంత సమస్య ఏర్పడుతుంది. ఇట్లాంటి ఫ్యాకల్టీస్ని నైపుణ్యం ఉన్న టీచర్స్ని ఉపయోగించుకోవడం అనేది మన వైఫల్యం కింద మనం లెక్కేసుకోవాలి. సో అట్లా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. గ్రామీణంలో ఉన్న ప్రజలు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించడం, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ యూజ్ చేసుకునే పరిస్థితులు రావాలి. ఇది ఈ వారం ముఖాముఖి. ఒక్కడే కొడుకు చదివిస్తాము అని అంటే ఇక కొంచెం మధ్య రకంలో నాకు పానం మంచిగా లేకపోతే అద్దు బంద్ చేయాలని అన్నాం. బంద్ చేయాలంటే నేను అడుక్కొని ఆయన చదువుతా కానీ నేను బంద్ చేయాలని చదివిండు. చదివితే ఇక చదివినందుకు దేవుడు ఇక ఫలితం ఇచ్చిండని ఇక 4 వచ్చినాయని సంతోషపడుతున్నాము. మధ్య రకంలో నేను బాగా పని చేసిన కానీ ఇప్పుడు నాకు హెల్త్ మంచిగా లేక ఇప్పుడు ఏం పని చేయగలుగుతలేను. ఒక్కటి కిచెన్ మీద ఉన్నా కాబట్టి ఇక అంతే ఇంటి మందం వేసేది. ఇంటికాడ 1, 2 ఏం చదువు బంద్ చేయి, ఇంత చీకటి అయింది తెల్లారుతుంది అన్నగాని కూడా ఇక నీకు తెలియదు ఆడ సపరేట్ వండుకో అన్నాను. ఇక ఒక్కొక్క నాడు 2, 3 ఇక పైసలు అందించడానికి ఇక అందించే మందం అందిస్తాము. ఇక అద్దు ఇక 10 చదివినాక బంద్ చేయాలి. ఇక కొడుకులను అసలు అబ్బా ఏం చదివి నెట్టెంకలన్నీ విసిపోతున్నాయి, ఈ చదువుడు కట్టమే ఉన్నది అని మళ్ళా మధ్య రకం వేరే మందికి చెప్పుడు. నేను ఒక పండుగ అంటే కూడా మా కొడుకు మా దగ్గర లేడు. ఏ పండుగ అయినా కానీ మేమే ఇంటికాడని ఏమైనా పండుగ ఒక్కసారి ఇంటికాడ ఉండవు అని అంటే నేను ఉండాలను. ఎప్పుడు మేమే ఉండాలా, ఒక్క పండుగ ఉండవు, అందరు పిల్లలు తల్లులు అందరూ పోతారు ఉంటా కానీ ఇప్పుడు ఉండపో అని ఇక అంటుండే. ఇక మర్రపడపోవు, మేము కూడా చెప్పినట్టు విన్నాము, పిల్లగాడు కూడా చెప్పినట్టు విన్నాడు.
కానీ ఒక మధ్య రకంలో ఆగిపోయే చదువును ఇక మా అక్క కొడుకు కూడా మాకు సహాయపడ్డాడు. చదువులో మంచిగా హుషారుగా అని చదివిపించిన. ఇక రూపాయలు కూడా ఏంట నేను నెలకు అందించిన మంచిగా. అటో ఇటో తీసుకుపోదా అంటే ఇక నమ్మకం లేకుండే ఇక మంచిగా చదువులో మంచిగా ఉండడానికి ఇక చదివిపించిన. ఇక డబ్బులు ఖర్చు పెట్టినాం. ఊరి పని వ్యవసాయం పని చేసుకుంటా డబ్బులు ఇచ్చి ఊళ్ళో కూడా అందరూ మంచిగా చదువుతున్నా అంటే ఇక నేను కూడా చదువును బంద్ చేయొద్దని ఇక మళ్ళీ చదివిపించిన మంచిగా. అందరూ అటు ఇటు తిరిగినా కానీ ఆ చదువు మీద బాగా ఇంట్రెస్ట్ చేసి చదివిండు. చదవంగా 4 జాబులు వచ్చినాక నాకు సంతోషం అనిపించింది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఖుషి అనిపిస్తుంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.